అందరికీ నమస్తే. నా వెనుక బోర్డు పైన రెడ్డిల గడబిడ అని ఉంది. ఎందుకు రెడ్డిల గడబిడ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత కాకముందు ఈ రెండు విషయాలను మీకు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న చర్చలు అవి నేను మీ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గంలో ఏం చర్చ జరుగుతుంది? రెడ్డి వాళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, లేకపోతే వాళ్ళలో జరుగుతున్న చర్చ అయ్యింది, వాళ్ళలో ఉన్న గడబిడ అయ్యింది, వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, వాళ్ళ చర్చలు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని మీ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలామంది రెడ్డిలకు అవకాశం వచ్చింది. చాలామంది ఒక పెద్ద లిస్టు కూడా ఉంది. రెడ్డిలకు మొదటిపీట పెద్దపీట వేస్తున్నారు గవర్నమెంట్లో అని నిజానికి కూడా చాలామందికి అవకాశాలు వచ్చినాయి. చాలామంది రెడ్డిలు ఇప్పుడు ఈ సర్కారులో ప్రధానమైన పోస్టులో ఏదో రెండో తరహా పోస్టులో మూడో తరహా పోస్టులో ఏదో పోస్టులో ఉన్నారు. కానీ అయినా రెడ్డిలో గడబిడ వచ్చింది. ఏంటంటే వీళ్ళందరూ రేవంత్ రెడ్డికి బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు, లేకపోతే ఆయనకు పనికొచ్చేవాళ్ళు, లేకపోతే వాళ్ళని వదిలేస్తే ఏదైనా డిస్టర్బ్ చేస్తారు అనుకున్న వాళ్ళు మాత్రమే పదవులు వచ్చినాయి తప్ప మిగతా వాళ్ళకి ఏం పదవులు రాలేదు. ఇంకొకటి 2023 ఎలక్షన్స్ కన్నా ముందు రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రం కర్ణాటకలో ఒక కామెంట్ చేసిండ్రు. ఆయన చేసిన కామెంట్ ఏంటంటే రెడ్డిలతోనే రాజకీయాలు సాధ్యమవుతుంది, పార్టీలు నిగలాలంటే పార్టీ నిలబడాలంటే రెడ్డి నాయకత్వానికి అప్పగించాలి. ఇట్లా రెడ్డి నాయకత్వాలను రెడ్డిలను పొగిడే ప్రయత్నం చేసిండ్రు. నిజానికి దాని ద్వారా రెడ్డిలలో కొంత రేవంత్ రెడ్డి వైపు అప్పటిదాకా రేవంత్ రెడ్డి పైన అనుమానంగా చూసిన రెడ్డి సామాజిక వర్గము ఆ కర్ణాటకలో ఆయన చేసిన కామెంట్స్ తర్వాత రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా రేవంత్ రెడ్డి వైపు టర్న్ అయింది. కానీ మిగతా సామాజిక వర్గాలనే చూడు, వాళ్ళంతా తీవ్రమైన అవమానంగా భావించిండ్రు. ఎందుకు రెడ్డిలు మాత్రమే పార్టీలను బతికిస్తారా, మిగతా సామాజిక వర్గం బతికించారా అన్న చర్చ ఒకటి సమాజంలో జరిగింది. కాకపోతే ఎలక్షన్స్లో ఓట్లు పడ్డాయి, కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినారు. రెడ్డిలు కోరుకున్నట్టుగానే మిగతా జనం కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. కానీ తర్వాత ఏమైందంటే సమాజంలో రెడ్డిలను దోషులుగా నిలబెట్టే ప్రయత్నాలు రేవంత్ రెడ్డి చేయడం రెడ్డి సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోతున్నది. ఏంటి ఆయన చేసింది? ఆయన చాలా ఇష్యూస్ నేను పాయింట్ బై పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందు ఎలక్షన్ 2023 ఎలక్షన్. ఏ ఎలక్షన్స్కి ముందు రాయ్పూర్ డిక్లరేషన్ ఒకటి చేసినారు వాళ్ళు. రాయ్పూర్లో పార్టీ ప్లీనరీ జరిగింది. ఆ ప్లీనరీలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇక్కడ తెలంగాణలో 34 సీట్లు బీసీలకు ఇస్తామన్నారు. పీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆయన చాలాసార్లు ఆ విషయాన్ని మీడియా ముఖంగా చెప్పిండు కూడా. తర్వాత ఏమైంది? 34 సీట్లు ఇవ్వలేదు. రాయ్పూర్ వాళ్ళు వేసుకున్న తీర్మానాన్ని వాళ్ళే తొక్కిపడేసిండ్రు. పీసీలకు 21 సీట్లో 22 సీట్లో 23 సీట్లో ఇచ్చిండ్రు. అవి కూడా ఓడిపోయే ఓల్డ్ సిటీలో ఇచ్చిండ్రు. బీసీలకు నష్టం చేసిండ్రు. ఎస్సీలకు కూడా నష్టం చేసిండ్రు. ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీల్లో తప్పదు కాబట్టి ఇచ్చిండ్రు. దానిలో మాదిగా మాల అనే ఒక పెద్ద కాంపిటీషన్ తీసుకొచ్చి దానిలో ఒక వర్గాన్ని అన్యాయం చేసిరన్న అది కూడా చర్చ కూడా ఉంది సమాజంలో. ఇట్లా రేవంత్ రెడ్డి ముందే బీసీలను వాళ్ళని వీళ్ళను మోసం చేసినారు. అయినా సరే ఎలక్షన్స్లో వాళ్ళు ఓటు వేసిండ్రు. తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినారు. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రెడ్డి సమాజం అంతా కూడా మళ్ళీ ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి ఆ పాత్ర పోషిస్తాడేమో అట్లా మాట్లాడుకున్నారు. వాళ్ళ అక్కడక్కడ కూర్చున్న వాళ్ళు, రచ్చబండల మీద కూర్చున్న వాళ్ళు. ఊళ్ళలో రెడ్డిలకి ఏముంటుంది? ఆత్మగౌరవం ఉంటుంది. కొంత ఎకర పొలం ఉన్నా, అరెకర పొలం ఉన్నా, పొలం లేకపోయినా కొంత నున్నగా దూకొని మీసాలకు తలకింత నూనె పెట్టుకొని ఆ రచ్చకట్ట కాడ కూర్చొని ఓ బండ మీద కూర్చొని అక్కడ పోయే వాళ్ళను, ఇక్కడ పోయే వాళ్ళను, వచ్చే వాళ్ళను అందరిని పలకరించుకుంటా అదొక పెద్దరికంగా భావిస్తారు వాళ్ళు. ఊళ్ళలో ఉండే వాళ్ళంతా వాళ్ళకున్నది అదే, ఇంక అంతకు మించి ఏముండదు ఆశలు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి గురించి. అసలు రేవంత్ రెడ్డి రెడ్డిలకు ఉరగబెట్టింది ఏంది? రేవంత్ రెడ్డి రెడ్డిలకు చేసిన మోసమేంది? ఈ రెండు అంశాల మీద తీవ్రమైన చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా రైతు బంధువు లాంటి పథకాలు, లేకపోతే రుణమాఫీ లాంటి పథకాలు, ఇట్లాంటి పథకాలు వచ్చినప్పుడు రెడ్డిలకు నిజానికి ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం నాకు ఒక పెద్ద మనిషి చెప్పిన లెక్క చెప్తున్నా, పెద్దగా పొలాలేం లేవు. రెడ్డిల కన్నా ఎక్కువ పొలాలు ఇప్పుడు యాదవులకు ఉన్నాయి ఊర్లలో. రెడ్డిలు మోస్తారు పొలాలు మాత్రమే ఉన్నాయి. కానీ రేషన్ కార్డు లేవు, చాలామందికి రేషన్ కార్డు లేవు. రెడ్డి అని చివరికి ఉంటుంది కాబట్టి మాకు రేషన్ కార్డు లేవు అని వాళ్ళ అభిప్రాయం.
అట్లా ఈ స్కీమ్స్ అమలులోకి రాలేదు. రైతు బంధులో ఫస్ట్ టైం ఒకసారి ఇచ్చారు, అక్కడ చాలామంది స్కిప్ అయిపోయినారు. తర్వాత రుణమాఫీ అక్కడ చాలామంది స్కిప్ అయిపోయినారు. అట్లా రెడ్డి సామాజిక వర్గం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకున్నందుకు మనకు ఇది 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 వచ్చింది, ఇట్లా ఇట్లా జరిగింది, మనకే నష్టం వచ్చింది, మనమే తీవ్రంగా నష్టపోతున్నాం అనే స్టేజ్కి తీసుకొచ్చారు. ఇప్పటిదాకా రెడ్డిలు చాలామంది ముఖ్యమంత్రులు అయినారు, కానీ అన్ని వర్గాల చేత ఇంతగా ఈసడించుకుంటున్న ముఖ్యమంత్రి ఎవరు లేరు, కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, ఇంకొక రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి మధ్యలో ఇట్లా చాలామంది రెడ్డిలు ముఖ్యమంత్రి అయినారు. కానీ ఇంకొకసారి రెడ్డిని ముఖ్యమంత్రి చేయొద్దు, రెడ్డిలను మిగతా జనమంతా తిట్టుకునే స్టేజ్కి ఏ ముఖ్యమంత్రి తీసుకుపోలేదు అనేది రెడ్డి సామాజిక వర్గంలో జరుగుతున్న ఒక చర్చ. ఈ మధ్య జరుగుతున్న చర్చలు అట్లా ఉంటే నిజంగా కూడా అదే జరుగుతున్నది. అసలు భవిష్యత్తులో ఇంకొకరు రెడ్డి ముఖ్యమంత్రి కారు, తెలంగాణకు జనమే ఒప్పుకోరు అనే స్టేజ్కి రేవంత్ రెడ్డి రాజకీయాలను తీసుకుపోయిండు అనేది ఒక వాదన నడుస్తున్నది. ప్లస్ ఆయన పెంచి పోషిస్తున్న ఒక బీసీ ఎమ్మెల్సీ రెడ్డి సామాజిక వర్గం మీద చేస్తున్న దాడి, టార్గెట్ చేస్తున్న వ్యవహారం, దాని వెనుక రేవంత్ రెడ్డే ఉన్నాడు అని జరుగుతున్న చర్చ, ఆ సదరు ఎమ్మెల్సీని ప్రోత్సహిస్తున్నది, ఆ ఎమ్మెల్సీని రెచ్చగొడుతున్నది, ఆ ఎమ్మెల్సీని చలో నువ్వు దుంకు తిట్టు అని ట్యాబ్లెట్స్ వేస్తున్నదంతా కూడా రేవంత్ రెడ్డే ఇదంతా చేస్తున్నాడు అనేది రెడ్డి సామాజిక వర్గంలో ఒక బలమైన చర్చ జరుగుతున్నది. ఈడబ్ల్యూఎస్ మీద కూడా ఒక చర్చ ఉంది. ఈడబ్ల్యూఎస్ వల్ల ఎక్కువ పోస్టులు ఓసీలకు పోతున్నాయి, ఓసీలలో రెడ్డిలకు వస్తున్నాయి అనే చర్చను సమాజంలో పెట్టిండ్రు. కొంత లిస్టులు కూడా తీసిండ్రు. ఆ లిస్టు ప్రకారం చూసినప్పుడు నిజంగానే ఒక్కోసారి ఎక్కువనే కనిపిస్తున్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటా కిందనే ఎక్కువ సీట్లు బీసీలకు తక్కువ, ఎస్సీలకు తక్కువ కనిపిస్తున్నాయి. అది రేవంత్ రెడ్డి ఇచ్చింది కాదు, నిజానికి రేవంత్ రెడ్డి అని తెలియదు ఈడబ్ల్యూఎస్ కోటా. అది సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో చట్టబద్ధంగా చట్టం చేసింది, తర్వాత సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించింది. కానీ ఇక్కడి ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కోటా పైన జరుగుతున్న దాడిని ఈ ప్రభుత్వం దాన్ని వివరించలేకపోయింది. అసలు ఈడబ్ల్యూఎస్ వల్ల నిజంగా అట్లా అన్యాయం జరుగుతుందా బీసీ ఎస్సీ ఎస్టీలకు, వాళ్ళు అన్యాయం జరిగితే ఏం చేయాలి, లేకపోతే ఈ జరుగుతున్న వాదన తప్ప, ఇట్లాంటి విషయాలలో ప్రభుత్వం కనీసం జోక్యం చేసుకోలేదు. కనీసం అట్లా అసంతృప్తితో ఉన్న వాళ్ళకు సమాధానం కూడా ఈ ప్రభుత్వం చెప్పలేదు. మరి రెడ్డి ప్రభుత్వం వచ్చి రెడ్డి ముఖ్యమంత్రి అయ్యుండి ఇట్లాంటి అనుమానాలు వచ్చినప్పుడు ఒక సమాజంలో ఒక సామాజిక వర్గం పైన ఎందుకు ఆయన ఆన్సర్ చెప్పలేదు, ఎందుకు దానికి రెస్పాండ్ అవుతలేడు, ఎందుకు నాకేం సంబంధం లేదన్నట్టుగా ఉన్నాడు అనేది ఒక చర్చ జరుగుతున్నది. ఇంకొక చర్చ ఏంటంటే రేవంత్ రెడ్డి పేరుకే రెడ్డి, ఆయన కమ్మారెడ్డి, ఆయనకు కమ్మలంటేనే ఇష్టం, ఆయన కేవలం సీఎం సీటు కోసం మాత్రమే రెడ్డిని వాడుకున్నాడు, అంతకుమించి ఆయన రెడ్డిల పట్ల ఆయనకేమీ అది లేదు, సానుభూతి లేదు. ఆయన ఖమ్మం మీటింగ్ పోయినరు కానీ రెడ్డి మీటింగ్ పోలేదంట. ఖమ్మం మీటింగ్ పోయి కమ్మలంటే అమ్మలు అన్నాడంట, కానీ రెడ్డి మీటింగ్ పోలేదంట. ఈ మధ్యకాలంలో ఎక్కడో పెట్టినట్ట, నాకు కూడా తెలియదు, ఎక్కడో పెట్టిందంట. ఆ మీటింగ్ పిలిస్తే పోలేదంట ఆయన. అంటే రెడ్డి మీటింగ్ మాత్రం రాడు, ఖమ్మం మీటింగ్ మాత్రం పోతాడు. అంటే నాకు రెడ్డిలతో కేవలం ఎలక్షన్స్ కోసం మాత్రమే రెడ్డిలను వాడుకున్నాడు అనేది ఒక చర్చ, అది కూడా ఉంది. అది రెడ్డి సామాజిక వర్గంలో చర్చలు చెప్తున్నాను నేను. నాకు కూడా వీళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళంతా చెప్తుంటారు కదా ఇట్లా జరుగుతుందని. ప్లస్ దీనికి తోడు ఈ మధ్య జరుగుతున్న దాడులు, ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అటు అసెంబ్లీలో ఇటు బయట ఎక్కడ చూసినా రెడ్డిల పైన ఒక దాడి రేవంత్ రెడ్డి అండ్ కో చేస్తున్నదన్న ఒక భావనకు రెడ్డి సామాజిక వర్గం వచ్చింది. ఏంటంటే అసెంబ్లీలో చూసినాం, సబితా ఇందారెడ్డి పైన ఆయన మాట్లాడిన మాటలను చూసినాం. సుంతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే, ఆమె పైన మాట్లాడిన మాటలు చూసినాం. ప్లస్ వాళ్ళ ఇంటిపైన దాడి, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి, ఇక వాళ్ళ కాన్స్టిట్యున్సీలు ఇక్కడ మన సొంత ఊరు కొండారెడ్డిపల్లెలో ఇప్పటికీ ఇద్దరు పెద్ద మనుషులు రెడ్డిలు ఆత్మహత్య చేసుకున్నారు. ధైర్యం చెప్పాల్సిన వాళ్ళు పెద్ద మనుషులు, ఎవరికైనా ధైర్యం చెప్పాల్సిన పెద్ద మనుషులు, వాళ్ళ జీవితంలో అన్ని అనుభవాలు ఉన్నవాళ్ళు, ఇక మేము పాలుపోక మా ఇజ్జత్ పోయింది, మా బతి కూడా వేస్ట్ అని చెప్పి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరు గురువారెడ్డి,
ఆయన ఇంటి పేరు యనమల. తర్వాత సాయిరెడ్డి మొన్ననే మాజీ సర్పంచ్. ప్లస్ కొల్లాపూర్లో శ్రీధర్ రెడ్డి అనే ఒక రైతు పైన ఆయన బీఆర్ఎస్ సపోర్ట్గా ఉండేవాడంట. ఆయన మర్డర్ అయింది. ఇప్పటిదాకా కనీసం ఎవరిని పట్టుకోలేదు. ఎవరు చంపినరు అనే విషయం పైన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటిదాకా ఎవరు దొరకలేదు. గుర్తులేని వ్యక్తులుగా కేసు బుక్ అయింది. ఇట్లా మొత్తం రెడ్డిలకు ఒరిగింది ఏంటి అనే దానిపైనే ఎక్కువగా మదన పడుతున్నారు. అసలు రెడ్డి సామాజిక వర్గాన్నే మిగతా సామాజిక వర్గాలు ఈసడించుకునే వరకు, అంటే ఇక వీళ్ళు ఇంతే, రెడ్డిలంటే ఇంత దారుణంగా ఉంటుందా, రెడ్డి పాలన ఇంత దారుణంగా ఉంటుందా, భవిష్యత్తులో ఈ రెడ్డిలను రానియొద్దు, భవిష్యత్తులో రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రే కావద్దు అనే చర్చను సమాజంలో వచ్చే విధంగా రేవంత్ రెడ్డి కేవలం స్వార్థం కోసం, తన స్వార్థం కోసం మాత్రమే ఇవన్నీ చేస్తున్నాడు అనే చర్చ కూడా రెడ్డి సామాజిక వర్గంలో ఉంది. మూట ఉన్నలను మూర్ఖదూడడం, అంటే డబ్బులున్న వాళ్ళకు మాత్రమే రేవంత్ రెడ్డి పదవులు ఇవ్వడం, లేదా డబ్బులున్న వాళ్ళని మాత్రమే మురక చూసి వాళ్ళకు గౌరవం ఇవ్వడం తప్ప అసలు డబ్బులు లేని వాళ్ళకు సొంత సామాజిక వర్గం ఆయన రెడ్డి కావాలి, సీఎం కావాలి అని కోరుకున్న రెడ్డి సామాజిక వర్గానికి రేవంత్ రెడ్డి చేసింది ఏంది అని వాళ్ళంతా క్వశ్చన్ చేస్తున్నారు. రెడ్డి కార్పొరేషన్ పెట్టలేదు, దానికి ఒక ఫండు ఇవ్వలేదు, స్పెషల్గా చేసింది ఏమీ లేదు. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఆయన రెడ్డి సామాజిక వర్గాన్ని ఉపయోగించుకొని ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చేసింది ఏందన్న క్వశ్చన్ రెడ్డి సామాజిక వర్గంలో ఒక ఆన్సర్ లేని క్వశ్చన్ లాగా అనిపిస్తుంది. దీనికి ఏం సమాధానం చెప్తారో కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలక్షన్ వస్తే రేవంత్ రెడ్డిని రెడ్డి సామాజిక వర్గం కనీసం దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదని ఒక వీడియోలో ఆ సామాజిక వర్గం సంబంధించిన అతను చెప్తున్నాడు. అసలు రెడ్డిలే ఎవరు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు అసలు ఆయన రెడ్డిలనే మోసం చేసిండు రేవంత్ రెడ్డి. రెడ్డి జర్నలిజం కూడా ఏం వదలలేదు. రెడ్డి నిజానికి కూడా రేవంత్ రెడ్డికి లేకపోతే ఒక ముఖ్యమంత్రికి ఒక కులం పైన అట్లా ఉండాలని కన్సర్న్ ఉండాలని కూడా ఏం ఉండకూడదు. ప్రజాస్వామ్యంలో అందరినీ సమానంగా చూడాల్సిందే. కానీ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కాబట్టి రెడ్డిలు ఆశిస్తారు ఏదో ఒకటి. ప్లస్ 10 ఏళ్ల తర్వాత రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు తెలంగాణకు. ప్లస్ రెడ్డిలకు రెగ్యులర్గా వచ్చే వాటిని కూడా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కట్ చేస్తున్నాడు. అంతకుముందు కేసీఆర్ ఇచ్చిన స్కీమ్స్ను కూడా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కటింగ్ పెడుతున్నాడు. దానిలో రెడ్డిలు ఎక్కువ బలవుతున్నారు అనే ఒక భావన రెడ్డి సామాజిక వర్గంలో ఉంది. ఇది ముందు ముందు ఎక్కడ మారుతుందో ఎట్లా మారుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.